प्रपंच सृष्टि स्थिति संहृदाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां श्री पार्वती जलरामलिंगेश्वर स्वामी శైవ క్షేత్రంగా విరాజిల్లుతుంది। ఈ గ్రామంలో రథసప్తమి రకాయతు 5 రోజులు పాంచాలిక శైవాగమ దీక్షతో మన పార్వతీ జలరామలింగేశ్వర స్వామి వారి ప్రధాన అర్చకులు ఇతర అర్చకులు రామలింగేశ్వర స్వామి గారి యొక్క నేతృత్వంలో నా పేరు అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షావధాని టీటీడీ వేద పండితులు శైవాగమ శాస్త్ర పండితులు ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిన్న గణపతి పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసి సాయంత్రం అంకురారోపణ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేసి ఈరోజు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్త కాలంలో స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేశాం। లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టుగా అందరూ కూడా దేశం రాష్ట్రం గ్రామం అందరూ కూడా ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో అత్యంత వైభవపేతంగా మన మంత్రివర్యులు అలాగే ఎమ్మెల్యే వారు వారందరి నేతృత్వంలో ఇటువంటి దేవాలయ అధికారుల నేతృత్వంలో ఎంతో వైభవపేతంగా ఈ కార్యక్రమం జరిగింది। స్వస్తి। కళ్యాణంలో పాల్గొనడం నాతో పాటు వేలాది మంది భక్తులతో పాటు స్థానిక శాసనసభ్యుల కుటుంబ సమేతంగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ మురి శ్రీనివాస్ రెడ్డి గారు మా స్థానిక నాయకులు వేలాది మంది అందరూ కూడా ఇక్కడ వచ్చేసే సందర్భంగా వారందరూ కూడా ఆ దేవువారి ఆశీస్సులతో మీరు మీ కుటుంబ సభ్యులు మీ పాడి పంటలతో బాగున్నారని కరోనా లాంటి మహమ్మారి మళ్ళెప్పుడు రాకుండా ఉండాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఈ దేవస్థానం హైవేకు దగ్గరగా ఉండడం ఎల్లారెడ్డిపురం నల్గొండ టౌన్ దగ్గరగా ఉండడం ఇప్పటికే ప్రతి అమావాస్య రోజు కూడా వేలాది మందిగా వస్తున్న భక్తులు గతంలో ఘాట్ రోడ్ కానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం। కళ్యాణ మండపం కట్టించాం। మళ్ళా రాబో కాలంలో ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి గతంలో ముఖ్యమంత్రి గారు వస్తానని చెప్పింది కానీ రాలే। ఈసారి బ్రహ్మాండమైన ప్రాజెక్టు నీటి విడుదల కార్యక్రమంగా 3 నెలల్లో మొదటి విడుదలగా 60,000 ఎకరాలు నీళ్లు ఇవ్వబోతున్నాం। దానికోసం రోజు ఫాలో చేస్తున్నాం। నేను ఎమ్మెల్యే గారు నీటి విడుదల చేసే సందర్భంగా యూనివర్సిటీతో పాటు ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా చూపించి ఇక్కడ రివ్యూ చేసి ఇంకా అన్ని వసతులు కల్పించి ఘాట్ రోడ్ కూడా 2వ ఘాట్ రోడ్ గా చేసుకుంటూ వసతులు వచ్చిన భక్తుల పడుకునే విధంగా కొన్ని డార్మెంట్ నిర్మించడం పైన స్థలం తక్కువ ఏ విధంగా అభివృద్ధి ఆలోచించుకొని చేస్తాం। మరొకసారి చెరుగట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని చుట్టుపక్కల గ్రామాలందరూ చెప్తున్నాం। సమ్మక్క సారక్క జాతర కూడా ఇదే సమయంలో ఉండడం అదృష్టంగా భావిస్తూ ఈసారి వర్షాలు తక్కువగా ఉండడం రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు। తప్పకుండా ఈ రోజు రాబోయే కాలంలో భావన ప్రాజెక్టు SLPC సొరంగం ఇంకా దిండి లాంటి ప్రాజెక్టులు పూర్తి చేసి రాబోయే నూతన ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన ప్రజా ప్రభుత్వంలో ప్రజల సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తామని ప్రతి పేదవాని గుండెల్లో ఉంటామని ఆ స్వామివారి ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం। కంఠసీమయంలో అలంకరించబోయేటువంటి కంఠాభరణాన్ని పరమేశ్వరుడు యొక్క అమృత హస్తానికి శివుడు యొక్క ఆజ్ఞ చేత అర్చక స్వాములు ఆచార్యులు పార్వతీ పరమేశ్వరుడు కూడా అక్షతారోపణ గావిస్తూ ఉన్నారు।
సుభిక్షంగా ఉండాలని రాష్ట్రంలో పంచాక్షరే పంజర రంజితాభ్యాం ప్రపంచ సృష్టిస్థితిదాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ పార్వతీ జడ రామలింగేశ్వర స్వామి శైవ క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఈ గ్రామంలో రథసప్తమి లగాయతు 5 రోజులు పాంచాలిక శైవాగమ దీక్షతో మన పార్వతీ జడ రామలింగేశ్వర స్వామి వారి ప్రధాన అర్చకులు ఇతర అర్చకులు రామలింగేశ్వర శర్మ గారి యొక్క నేతృత్వంలో నా పేరు అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితావధాని టీటీడీ వేద పండితులు శైవాగమ శాస్త్ర పండితులు ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిన్న గణపతి పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసి సాయంత్రం అంకురారోపణ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేసి ఈరోజు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్త కాలంలో స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టుగా అందరూ కూడా దేశం రాష్ట్రం గ్రామం అందరూ కూడా ప్రజలు అందరూ కూడా వెలిసిన పార్వతీ జడ రామలింగేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొనడం, నాతో పాటు వేలాది మందిగా భక్తులతో పాటు స్థానిక శాసనసభ్యుల కుటుంబ సమేతంగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ బరి శ్రీనివాసరెడ్డి గారు, మా స్థానిక నాయకులు, వేలాది మంది భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చేసిన సందర్భంగా వారందరూ కూడా ఆ దేవువారి ఆశీస్సులతో మీరు మీ కుటుంబ సభ్యులు మీరు పాడి పంటలతో బాగుండాలని, కరోనా లాంటి మహమ్మారి మళ్ళెప్పుడు రాకుండా ఉండాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఈ దేవస్థానం హైవేకు దగ్గరగా ఉండడం, ఎల్లారెడ్డిపురం నల్గొండ టౌన్ దగ్గరగా ఉండడం, ఇప్పటికే ప్రతి అమావాస్య రోజు కూడా వేలాది మంది నాతో పాటు వేలాది మందిగా భక్తులతో పాటు స్థానిక శాసనసభ్యుల కుటుంబ సమేతంగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ బరి శ్రీనివాసరెడ్డి గారు, మా స్థానిక నాయకులు, వేలాది మంది భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చేసిన సందర్భంగా వారందరూ కూడా ఆ దేవువారి ఆశీస్సులతో మీరు మీ కుటుంబ సభ్యులు మీరు పాడి పంటలతో బాగుండాలని, కరోనా లాంటి మహమ్మారి మళ్ళెప్పుడు రాకుండా ఉండాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఈ దేవస్థానం హైవేకు దగ్గరగా ఉండడం, ఎల్లారెడ్డిపురం నల్గొండ టౌన్ దగ్గరగా ఉండడం, ఇప్పటికే ప్రతి అమావాస్య రోజు కూడా వేలాది మందిగా వస్తుంటారు భక్తులు. గతంలో ఘాట్ రోడ్ కానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, కళ్యాణ మండపం కట్టించినాం. మళ్ళా రాబో కాలంలో ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి, గతంలో ముఖ్యమంత్రి గారు వస్తానని చెప్పిన కానీ రాలే. ఈసారి బ్రాహ్మణవేల ప్రాజెక్టు నీటి విడుదల కార్యక్రమంగా 3 నెలల్లో మొదటి విడుదలగా 60,000 ఎకరాల నీళ్ళు ఇవ్వబోతున్నాం. దానికోసం రోజు ఫాలో చేస్తున్నాం. నేను ఎమ్మెల్యే గారు నీటి విడుదల చేసే సందర్భంగా యూనివర్సిటీతో పాటు ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా తీపిచ్చి ఇక్కడ రివ్యూ చేసి ఇంకా అన్ని వసతులు కల్పించి ఘాట్ రోడ్ కూడా 2వ ఘాట్ రోడ్గా చేసుకుంటూ వసతులు వచ్చిన భక్తులకు పడుకునే విధంగా కొన్ని డార్మెంట్ నిర్మించడం, పైన స్థలం తక్కువ ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచించుకొని చేస్తాం. మరొకసారి చెరుగట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని చుట్టుపక్కల గ్రామాలందరూ చెప్తున్నాం. సమ్మక్క సారక్క జాతర కూడా ఇదే సమయంలో ఉండడం అదృష్టంగా భావిస్తూ ఈసారి వర్షాలు తక్కువగా ఉండడం రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా ఈరోజు రాబో కాలంలో బ్రాహ్మణవేల ప్రాజెక్టు, ఎస్ఎల్బిసి సొరంగం, ఇంకా డిండి లాంటి ప్రాజెక్టులు పూర్తి చేసి రాబో నూతన ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన ప్రజాప్రభుత్వంలో ప్రజల సమస్యలే పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తామని, ప్రతి పేదవాని గుండెల్లో ఉంటామని ఆ స్వామివారి ఆశీర్వాదంతో వసతులు కల్పిస్తూ ఇంకా దీన్ని భక్తులకు అన్ని వసతులు కల్పిస్తూ ఈ పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేయాలని కూడా నిర్ణయించుకున్నాం. గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పినా కూడా రాలేకపోయారు. బ్రాహ్మణవేల ప్రాజెక్టు ఎప్పుడైతే నీళ్లు పోపిస్తామో 2-3 మాసాలలోనే దాన్ని రైతులకు మొదటి విడతగా 50 నుంచి 60,000 ఎకరాల చెరువులు నింపే కార్యక్రమం చేస్తున్నాం. దాంతోపాటు యూనివర్సిటీ కూడా కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం. యూనివర్సిటీలో కూడా కొన్ని బిల్డింగ్స్ కట్టబోతున్నాం. అప్పుడు వచ్చినప్పుడు తప్పకుండా ఈ రామలింగేశ్వర స్వామిని దర్శనం చేయించి ముఖ్యమంత్రి గారితో ఇక్కడనే రివ్యూ చేసుకొని తప్పకుండా ఈ పుణ్యక్షేత్రాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేస్తాం. హైవేకి దగ్గరగా ఉంటూ నల్గొండ జిల్లానే కాదు పక్క జిల్లాలకు వెళ్ళి కూడా ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు కాబట్టి నేను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం, కొన్ని డార్మెంటరీ కానీ భక్తులకు పడుకునే విధంగా కొన్ని వేయడం, డబల్ రోడ్డు దానికి ఘాట్ రోడ్డు కూడా మార్చడం, ఇవన్నీ కూడా ప్రణాళిక చేసుకున్నాం సిద్ధంగా. త్వరలోనే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అవన్నీ కూడా ఇక్కడ మొత్తం కూడా రివ్యూ చేసుకొని ఆ కార్యక్రమాలు చేపడతాం. మరొకసారి స్వామివారి ఆశీర్వాదంతో అందరూ చల్లగా ఉన్నారని మరొకసారి కోరుతున్నాం.
శక్తి జడలరామలింగేశ్వర స్వామి వారికి జై. అయితే శైవ క్షేత్రాలలో ఈ చెరుగట్టు క్షేత్రము కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న క్షేత్రముగా చెప్పుకోబడచ్చు. అయితే ఇక్కడ ఈ చెరుగట్టు క్షేత్రంలో మాది భువనగిరి యాదాద్రి డిస్టికు. నా పేరు గూడూరు వెంకటేశ్వామి. మా ఊరు గూడూరు గ్రామం బీబీనగర్ మండలం. అయితే నేను 46 సంవత్సరాల నుండి ఈ చెరుగట్టు క్షేత్రానికి రావడం జరుగుతున్నది. ఓం నమో పంచాక్షరే పంజర రంజితాభ్యాం ప్రపంచ సృష్టిస్థితి నమో నమః